ఈ వీడియోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి తెలుగు మీడియం విద్యార్థులకి మాత్రమే. మీరిప్పుడు పేరమేషియం అనే ఏకకణజీవి గురించి చూస్తూ ఉన్నారు. ఇది చెప్పు ఆకారంలో ఉంటుంది. శైలికల సహాయంతో నీటిలో ఈదుతూ ఉంటుంది. దీనికి నోరు, కణముఖము అనే రెండు భాగాలు ఉంటాయి. ఈ ఏకకణజీవి మంచినీటిలో నివసిస్తూ ఉన్నది. మీరు గమనిస్తున్నారు, లోపల రెండు కేంద్రకాలు ఉంటాయి, స్థూల కేంద్రకం, సూక్ష్మ కేంద్రకం. ఈ ఏకకణజీవి పాయువు ద్వారా తన శరీరంలోని వ్యర్థ పదార్థాలని బయటికి పంపించడం చూస్తూ ఉన్నారు. ఈ పేరమేషియం అనేది సంయుగ్మ పద్ధతిలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. ద్విధా విచ్ఛితి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకుంటుంది. పేరమేషియంలో నోరు భాగం మరియు కణముఖము భాగం కూడా మీరు ఇప్పుడు గమనించవచ్చు. నోటి ద్వారా ఆహార పదార్థాలని తీసుకుంటే అవి ఆహారపు రిక్తికలుగా మారి శరీరంలో జీవ పదార్థంలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఫుడ్ వ్యాక్యూల్స్ 3 ఆహారపు రిక్తికలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పేరమేషియము సాధారణంగా మంచినీటిలో నివసిస్తూ ఉంటుంది. సుమారు 50 మైక్రోమీటర్స్ పొడవు ఉంటుంది. మరొక పేరమేషియంను చూడండి. దానిలో నోరు భాగంలో ఉన్నటువంటి శైలికల యొక్క చలనం కారణంగా నీటిలో ఉండేటువంటి ఆహారపు రేణువులన్నీ కూడా కణములోకి ప్రవేశిస్తూ ఉంటాయి. లోపల ఉండేటువంటి ఆహారపు రిక్తికలు చాలా కనిపిస్తూ ఉన్నాయి.